శుభోదయం. నారుమచ్చినోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఎట్టకేలకు బాలు విగ్రహావిష్కరణ. ఇదండి శీర్షిక కుసుమం. ఎట్టకేలకు బాలు విగ్రహావిష్కరణ. నిన్న బాలు విగ్రహావిష్కరణ జరిగింది. ఎట్టకేలకు బాలు విగ్రహావిష్కరణ అంటే ఏదో పోరాడి 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 స్వాతంత్రం తెచ్చుకున్నట్టుగా తయారైపోయింది. విగ్రహావిష్కరణ జరిగింది, బాగానే ఉంది. కానీ ప్రతి ఒక్కరి మనసులో బాలు గారి అభిమానులు కానీ, బాలు గారి ఆత్మీయులు కానీ, లేకపోతే సంగీత ప్రియులు, ప్రతి ఒక్కరి మనసులో ఏదో తెలియని ఒక వెలితి, ఏదో తెలియని బాధ. ఇది అందరి పండగే, బాలు విగ్రహావిష్కరణ ఇది అందరికీ సంబంధించిందే అని భావించకుండా కొంతమంది ముష్కరులే అనాలి, కొంతమంది వేర్పాటువాదులు, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఛాందసవాదులు కొంతమంది తయారయ్యి బాలు విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదు, బాలు తెలంగాణకు ఏమీ చెయ్యలేదు, తెలంగాణ బిడ్డ బాలు కాదు, తెలంగాణ పాట పాడలేదు, ఇని రకరకాల వదంతులు, లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న కారణాలు చెప్పి అసలు విగ్రహావిష్కరణకు మేము ఒప్పుకోము అని మరి ఎంతో దాదాపు ఒక నెలన్నర నుంచి జరుగుతుంది. ఇది నిజంగా బాలు గారు చనిపోయి 4-5 ఏళ్ళు అవుతున్నా, 4 ఏళ్ళు గడించిన ఇంతవరకు మనం సాధించలేకపోయాము అంటే అది ఎంతో సిగ్గుచేటు. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ, ఒక ఈ రోజున పట్టుబట్టి మ్యూజికల్ వాళ్ళు, గ్రూప్ వాళ్ళు అంతా, సంగీత ప్రియులంతా కలిసి మొత్తానికి ఏదో సాధించారు. ఎందుకు సాధించారు? హైదరాబాద్లోనే బాలు విగ్రహం పెట్టాలి, హైదరాబాద్లోనే బాలు విగ్రహం. మనకి లేదు, ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి ఆంధ్ర వాళ్లకు ఇది తెలంగాణ సపరేటు, మనం తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి తెలంగాణ వాళ్ళం ఫీలింగ్స్ ఎవ్వరికీ లేవండి. మన మానాన మనం బతుకుతున్నాం, మన ఉద్యోగాలు మనం చేస్తున్నాం, మన వృత్తులు మనం నిర్వర్తిస్తున్నాం, మన వ్యాపారాలు మనం అభివృద్ధి పరుస్తున్నాం. నిజంగా ఈ రోజున కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాల దాకా నిజంగా మరి ఆంధ్ర వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని ఆంధ్ర వాళ్ళు ఓటేస్తేనే వాళ్ళు ఒక భాగస్వామ్యం కాలేదా? తెలంగాణ ప్రభుత్వాలు నిలబడటానికి వాళ్ళు ఓటు హక్కుతో సహమైన పాత్ర ఉంది కదండి. పూర్తిగా తెలంగాణ వాళ్ళే ఉండాలి, ఆంధ్ర వాళ్ళు అసలు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి, తరిమేసేసేయాలి. ఏదో నీగ్రోలను ఇదివరకు గతంలో బ్లాకిష్ను, నల్ల జాతి వారిని హింసించినట్టుగా మాట్లాడుతుంటే ఇంకా సంస్కృతి సభ్యత ఇంకెక్కడున్నాయండి ఇక్కడ? వీళ్ళ మూర్ఖత్వం వల్ల, సోకాళ్ళు పృథ్వీరాజు లాంటి వాళ్ళ మూర్ఖత్వం వల్ల పరువు ప్రతిష్టలు అభాసుపాలైపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరిలో తెలుగు వాళ్ళే కాదండి, తెలంగాణ బిడ్డల్లో కూడా ఏంటి మన తెలంగాణ వాడే ఉండి ఇదేనా, ఇట్లానే చేసేది? మనం తెలంగాణ బిడ్డలు అంటే ప్రతి ఒక్కరికి మర్యాదగా పిలిచి కూర్చోబెట్టుకొని ఛాయ్ ఇచ్చి తర్వాత మాట్లాడతాం. తెలంగాణ పరువు ప్రతిష్టలు తీస్తున్నాడే అని తలలు పట్టుకునే విధంగా ప్రవర్తిస్తున్నాడు. రెచ్చగొట్టేటట్టుగా కొంతమంది బృందాలని తీసుకొచ్చేసేసి గందరగోళాలు చేయటం. అలాగే గందరగోళాల మధ్య మరి నిజంగా బాలు గారి విగ్రహం పెడితే దాన్ని పేల్చి పారేస్తాం అని అన్నప్పుడు సోకాళ్ళు కేసీఆర్ లాంటి పెద్దలు కానీ మందలించాలి. కేటీఆర్ లాంటి వాళ్ళు, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళు, కోదండరామిరెడ్డి లాంటి వాళ్ళు, ఎవరెవరో పిలిచి, ఆ పృథ్వీరాజు లాంటి వాళ్ళని, ఈ వేర్పాటువాదులను అందరినీ పిలిచి ఒకళ్ళకి ఒక క్లాస్ పీకటం, ఏదో ఒకటి చేయాలి. అసలు ఏమీ చేయకుండా కింబిన్నాస్తిలాగా కూర్చుంటే ఎట్లాగండి? అలాగే ఇది అందరి పండగ. బాలు గారి విగ్రహావిష్కరణ అంటే అందరి పండగ. ఫిలిం ఇండస్ట్రీ మొత్తం దూరం అయిపోయింది. ఎందుకని రాలేదో తెలియట్లే. ఫిలిం ఇండస్ట్రీకి మరి మధ్య వయోభేదాలు ఏమైనా వచ్చాయో, లేకపోతే ఇంకేదైనా విభేదాలు వచ్చాయో. వయోభేదాలు అంటే వయసుతో కూడింది కాదండి, మామూలుగా తారతమ్యాలు. ఇది మ్యూజిక్ వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళెవరు ప్రైవేట్ వాళ్ళనా, లేకపోతే ఏంటా? నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంతో రుణపడి ఉంది. ఆయన పాటలు పాడించుకొని
ఆల్ టైమ్ హిట్స్ చేసుకునే సినిమాలు క్యాష్ చేసుకున్నారు చాలా. ఆయనకి క్యాష్ ఇస్తే ఇచ్చారు. సినిమాలు హిట్ అయినాయి. సూపర్ డూపర్ హిట్ అయినాయి. మరి హీరోలంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళయ్యారు బాలు పాటల వల్ల. బాలు ఒక గాయకుడే కాదు, అన్ని విధాలుగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, వ్యాఖ్యాతగా, ఆర్టిస్ట్‌గా ఎన్నో విధాల మరి ఆయన పరిఢవిల్లాడు. అలాంటి బాలు గారి విషయంలో అసలు నిజంగా చెప్పాలి అనంటే ఫిల్మ్ నగర్‌లో గాని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్‌లో గాని, లేకపోతే ఇంకెక్కడైనా సరే బాలు విగ్రహాన్ని ఎప్పుడో ఆవిష్కరింపజేసుకోవాలి. అందరూ కూడా లబ్ధ ప్రతిష్ఠలే గదా! రాజకీయాల్లో పలుకుబడి గలవారే గదా! ప్రభుత్వాలతో సత్సంబంధాలు గలేవాళ్ళు గదా! ఈ మెగాస్టార్‌లు గాని, వీళ్ళు సూపర్ స్టార్‌లు గాని, ఇంకెవరైనా వీళ్ళంతా పూనుకొని ఇండస్ట్రీ ఎప్పుడో కేసీఆర్ గారు ఉన్నప్పుడే వెళ్ళి బాలు గారి విగ్రహం పెడతామండి అనంటే కాదంటారా? ఆళ్ళు ఆ రోజుల్లోనే అయిపోయేది. ఇంతకాలం కిమ్మిన్నాస్తిలాగా ఊరుకున్నారు. సరే ఏదో పోరాడారు. మ్యూజిక్ వాళ్ళు, గ్రూప్స్ వాళ్ళంతా గూడా పాపం సంగీత ప్రియులు అలాంటి వాళ్ళందరూ కలిసి పోరాడాలి. ఆ బాలుగారి విగ్రహాన్ని తయారు చేయించుకొని పెట్టుకోవాలని తపన. ఎందుకంటే ఇక్కడే బతుకుతున్నాం మనం. ఇక్కడే ఉంటున్నాం గాబట్టి, మన మధ్యలో బాలుగారి విగ్రహాన్ని చూసుకోవాలి. రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహావిష్కరణప్పుడు ప్రశాంతంగా జరిగింది. బాలుగారి దగ్గరుండి అప్పుడు చేయించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎక్కడో విగ్రహావిష్కరణ ఫస్టు మన ఈ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో పెడితే, అక్కడి నుంచి బాలుగారు తీయించి రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహం పెడితే, వే రవీంద్ర భారతి బ్యాక్ సైడ్ పెట్టారు విగ్రహం. మళ్ళీ బాలుగారు ఎళ్లి చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేసి, వెనక్కి కాదండి ముందని చెప్పి, మళ్ళీ ముందుకు తీసుకొచ్చి పెట్టించిన ఘనత మరి బాలు గారిది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఏం గొడవలు లేవు. ప్రశాంతంగా జరిగింది. ఎంత మనస్తాపం కలుగుతుంది ఆత్మ, బాలు గారి ఆత్మ ఈ రోజున. ఇలా ఇలాంటి అసలు ఆయనకి ఇష్టం లేదు ఇలాంటివన్నీ కూడా నిగర్వి. ఏ రోజున ఈ అవార్డుల కోసం ప్రయత్నించలేదు. ఏ అవార్డులు కూడా గొప్పగా ఆయన ఫీల్ అవ్వలేదు కూడా. ప్రతిదాన్ని స్వీకరించాడు. కష్టాన్ని స్వీకరించాడు, సుఖాన్ని స్వీకరించాడు. నిజంగా అమరగాయకుడయ్యాడు. గానగంధర్వుడయ్యాడు. పాడుతా తీగ ద్వారా కేవలం తెలుగోళ్ళని ఒక్కడిని ఎంకరేజ్ చేసి ఆయన సినిమా ఇండస్ట్రీకి తీసుకురాలే. తెలంగాణ బిడ్డల్ని కూడా ఎంతోమందిని పాడుతా తీగ గాని, స్వరాభిషేకంలో గాని ఎంకరేజ్ చేసి గాయని, గాయకులుగా తీర్చిదిద్దాడు. వివక్షత గనక ఆయనకుంటే తెలంగాణ వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేయకూడదని పాటలు పాడించేవాడా? చెప్పండి. పాటలు పాడించకుండా చూసేవాడు. ఆ వివక్షత ఎప్పుడూ చూపించలే బాలుగారు. నిజంగా అప్పట్లో అందశ్రీ గారు రాసిన తెలంగాణ పాట పాడలేదు అని ఏదో సాకు చెప్తున్నారు. ఆయన తెలంగాణ పాట పాడలేదు. ఆంధ్ర వాళ్ళు అడిగినా సరే అది పాడలేదు. నాకు 2 కళ్ళతో సమానం. నాకు కావాల్సింది 2 భాగాలు. అంతే తప్ప నేను ఒక పార్షియాలిటీ చూపించి ఒక తెలంగాణకు పాడితే ఆంధ్ర వాళ్ళు బాధపడతారు. నాకు 2 పడవల మీద కాళ్ళు పెట్టడం లేదు. రెండిటికి పాడినా కూడా అది తప్పే. ఏదో లౌక్యంగా పాడినట్టుగా నేనేదో ఇచ్చేసినట్టు అవుతుంది. అందుకని ఏమీ పాడకుండా కూర్చుంటే బావుంటుందనే ఆలోచనతోనే ఆయన బాగా ఆలోచించి నిర్ణయం చేశాడు మహానుభావుడు. అది పట్టుకొని వేలాడుతున్నారు ఈ రోజున. ఎంత దారుణం అండి! ఎంత మూర్ఖత్వం అండి! తెలంగాణ ఏదో ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళ వల్ల వచ్చేసిందన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. తెలంగాణ అనేది ఒక రాజ్యం గాదు, మహాసామ్రాజ్యం గాదు ఇది. ఇదొక ప్రాంతం. ఒక చిన్న ప్రాంతం. ఒక మూల ప్రాంతంలాగా ఒక ప్రాంతీయత చిన్న రాష్ట్రం ఇది. ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా చిన్న రాష్ట్రం. ఆ రాష్ట్రం ఏర్పడింది. చక్కగా ఎంత విజ్ఞానవంతులున్నారు తెలంగాణలో. గొప్ప గొప్ప పండితులున్నారు. బాలుగారు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారిని ఎప్పుడూ పొగుడుతారు. గురువర్యులు, ఆచార్యవరులని. తెలంగాణ ఆయనే సి. నారాయణ రెడ్డి గారిని. సి. నారాయణ రెడ్డి గారు ఎంత సత్సంబంధాలు కలిగారు అందరితో ఇండస్ట్రీతో. అలాంటిది ఏమీ పెట్టుకోకుండా ఈ రోజున చాలా మూర్ఖత్వంగా అసలు నిజంగా నిన్న బాలుగారి విగ్రహావిష్కరణ జరుగుతున్నంత సేపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఒక తెలియని భయం. మాట్లాడుతున్నారే గాని తెలియని భయం. ఎవరైనా వెనక నుంచి వచ్చి ఈ వేర్పాటువాదులు, ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళు ఇంకేదైనా చేస్తారే రచ్చరచ్చ చేస్తారేమోనని ఇప్పటికీ భయమే. ఇప్పటికీ నా మనసులో భయం ఉంది. ఎప్పుడైనా సరే గోడ దూకి రవీంద్ర భారతి గోడ దూకో లేకపోతే చేసో బాలు విగ్రహాన్ని ఎక్కడైనా అపశృతి చెప్పకూడదు, మాట్లాడకూడదు కానీ
ఎక్కడ విధ్వంసం చేస్తారా అన్న భయం నా మనసులో ఇంకా నాటుకునే ఉంది. మూర్ఖులు ఏదైనా చేయగలరు. మరి నిజంగా ఇంకా అప్పుడు ఎంత బాధగా ఉంటుంది. ఇప్పటికే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అనకూడదు గానీ సంస్కృతికి విరుద్ధమైనటువంటి, నాగరికతకు విరుద్ధమైనటువంటి విష సంస్కృతిలో చిక్కుకున్నటువంటి ఇలాంటి పనుల వల్ల, ఈ మూర్ఖత్వపు వల్ల తెలంగాణ అని నరాల్లో జీర్ణించుకుపోవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సోదరుల్లో, సోదరీమణుల్లో, ప్రతి తెలుగు వాళ్ళలో కూడా ఒక అసహ్యం కలుగుతుంది. తెలంగాణలో ఇలాంటి చెడ పురుగులు ఉన్నారా, ఇలాంటి వాళ్ళు ఉన్నారా అన్న భావన ఇప్పటికే కలిగిపోయింది. ఎవ్వరికీ లేని బాధ ఈ పృథ్వీరాజ్ అనేటువంటి వాడికి ఎందుకు వచ్చిందో తెలియదు. ఓకే, మాట్లాడుతున్నాడు, జనాన్ని పోగు చేసుకొస్తున్నాడు, ఎక్కడి నుంచి తెస్తున్నాడో లేదు. కనీసం కేసీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, కవిత లాంటి వాళ్ళు ఎందుకని వీళ్ళని మందలించలేదు, ఎందుకని కంట్రోల్లో పెట్టట్లేదు? కోదండరామిరెడ్డి లాంటి మేధావులంతా తప్పు. మన సంస్కృతికి విరుద్ధం తెలంగాణ సంస్కృతికి. అందరూ మనకి సమానమే, బాలు అందరివాడు, మనందరివాడు అని నిజంగా కేసీఆర్ గారికి మూఢత్వం ఉండి ఇది తెలంగాణ అని నరనరాల్లో ఉంటే, కేటీఆర్ గారికి నందమూరి తారక రామారావు పేరు పెట్టేవాళ్ళు కాదు, ఎన్టీ రామారావు గారి పేరు ఆయన ఎప్పుడో చెప్పారు. రామారావు అన్న పేరు నేను ఎన్టీఆర్ని బట్టే పెట్టానని చెప్పి. అలాంటి వ్యక్తి, అలాంటి వాళ్ళందరూ కిమ్మనకుండా కిమ్మిన్నాస్తిలాగా కూర్చుంటే, మొన్న మధ్య ఒక సుప్రసిద్ధ లాయర్ గారు, తెలంగాణ ఆయన, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుతూ, ఇందులో తెలుగు వాళ్ళు ఉన్నారు కొంతమంది రాజకీయాలు ఆడే తెలుగు వాళ్ళు, వాళ్ళని తరిమేయాలి, ముందు మనం వాళ్ళని బ్యాక్ టు ది పెవిలియన్ పంపించేసేయాలని మాట్లాడాడు. వీళ్ళెవరండి? మహాసామ్రాజ్యాన్ని స్థాపించినట్టుగా మాట్లాడుతుంటారు. బతుకు తెరువు కోసం రాలేదు మనం, ఇది మన రాష్ట్రం, ఇది ఉమ్మడి రాష్ట్రం అని వచ్చి ఇక్కడే పుట్టిన వాళ్ళం ఉన్నాం. ఈ గడ్డ మీదే పుట్టారు చాలామంది, ఈ గడ్డ మీదే చనిపోతున్నారు చాలామంది. ఇదే సెటిల్ అయిపోయాం, ఇక్కడే సెటిల్ అయ్యాం. ఎస్టాబ్లిష్ చేసింది మనం, బ్రహ్మాండంగా కట్టించాం భవనాలు, భవంతులు, అవన్నీ కూడా పెద్ద పెద్దవి కట్టించుకున్నాం. ఇది మనది, ఇది మన భూమి, ఇది మన ఉమ్మడి తెలుగు రాష్ట్రం యొక్క రాజధాని అని చెప్పి కట్టించుకున్నాం. ఆ తర్వాత పరిణామ క్రమాల్లో మరి కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఏదైనా సరే అసలు ఆలోచించకుండా విచక్షణ కోల్పోయి సోనియా గాంధీ లాంటి వాళ్ళు నీకి పారేశారు, ఇచ్చి పారేసేశారు, నిట్ట నిలువునా చీల్చేశారు. తప్పు, ఇది చేయకూడదని కంట్రోల్ చేస్తే ఎంత బాగుండేది. ఆ రోజుల్లో కూడా ఆంధ్ర ఉద్యమాలు జరిగినాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తిరిగారు. ఇందిరాగాంధీ ఉన్న టైంలో, పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ ఆ ఉద్యమాల్ని అణిచివేసింది, సమైక్యంగానే ఉంచింది రాష్ట్రాన్ని. అలా ఎందుకని సమైక్యంగా ఉంచలేకపోతున్నారో అర్థం కావట్లే ఢిల్లీలో ఉన్న మేధావులు. వాళ్ళకి తెలియట్లేదు రాష్ట్రం విడిపోతే ఎంత ఇదో. ఎంతో అభివృద్ధి చేశాం, ఎంతో ఒక తల్లిని పోషించి పెద్ద చేసిన తర్వాత నువ్వు నా బిడ్డవు కాదు పో అని అంటే ఆ తల్లి ఎంత బాధపడతాడు బిడ్డ. అలా తయారైపోయాం మనం. ఇది ఈ బిడ్డ మన బిడ్డ, తెలుగు బిడ్డ, తెలుగు తల్లి అనుకున్నాం. తల్లి దగ్గర నుంచి చీల్చేసేసి తెలంగాణ తల్లి, ఆంధ్ర తల్లి, రెండుగా తల్లుల్ని చీల్చేశారు. ఇంకా ఎంతకాలం ఫీలింగ్స్? ఆల్రెడీ 5-6 ఏళ్ల పైన అయిపోయింది రాష్ట్రం వచ్చి, ఎన్నో ఏళ్ళు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి. 2 డికేడ్స్ మరి కేసీఆర్ గారు పరిపాలిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రాష్ట్రం వచ్చి కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఏంటండి విచక్షణ, విచక్షణ జ్ఞానం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. చాలా నిజంగా జరిగింది. కానీ బాలు గారి విగ్రహావిష్కరణ ఇంకా మనసుల్లో, ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో భయంగానే ఉంటుంది. ఏం చేస్తారా ముష్కరులు ఆ విగ్రహాన్ని అని చెప్పి. దానికి ఒక భద్రత కల్పించాలి, దానికి ఒక సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే వీళ్ళు ఏదైనా చేయగలరు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ట్యాంకు బండ మీద ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరి విగ్రహాల్ని కూల్చేశారు. అప్పుడే ఆ రోజుల్లోనే ఏర్పడిపోయింది. సరే అప్పుడు ఉద్యమం వేడి, సరే కానీ అని చెప్పి చాలామంది తెలుగు వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. అన్నిటికీ సహించారు తెలుగు వాళ్ళు. విగ్రహాన్ని కూల్చేశారు, పట్టించుకున్న నాథుడే లేడు. తర్వాత ఇంకా ఏదో జరిగింది. ఇది మరి నిజంగా
విగ్రహావిష్కరణ బాలుగారిది ఒక ఎత్తైతే, దాన్ని రక్షించుకోవటం భయంకరమైన మరో ఎత్తండి. తస్మాత్ జాగ్రత్త. బాలుగారి విగ్రహాన్ని రక్షించుకుండే బాధ్యత ఈ విగ్రహావిష్కరణకు పూనుకున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సంగీత ప్రియుడి మీద ఉంది. ప్రతి ఒక్క బాలు అభిమాని మీద ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళ మీద ఉంది. బాలుగారి అభిమానుల మీద ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి విగ్రహాన్ని మనం. ముష్కరుల బారి నుంచి పడకుండా. తస్మాత్ జాగ్రత్త.